డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. విషయ పరిజ్ఞానం, మ్యాటర్లో డెప్త్ ఈ రెండూ లేకుండా ప్రెస్ మీట్ పెట్టి బొత్స సత్యనారాయణ అడ్డంగా బుక్ అయిపోయాడు, బొక్క బోర్లా పడ్డాడు. వెనకనున్న వెధవలందరినీ నమ్ముకొని పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ని చదువుతూ ఒక హెరిటేజ్ ప్యాకెట్ని చూపిస్తూ ఏం చేశాడో ఏం మాట్లాడాడో తనకే అర్థం కాకుండా మళ్ళీ పప్పులో కాలేశాడు. అసలు హెరిటేజ్కి కల్తీ నెయ్యి విషయాన్ని ఆపాదించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విస్తృత ప్రయత్నం కావచ్చు, దీన్ని స్క్రిప్ట్ రూపంలో అనేక మంది ద్వారా దీన్ని ప్రబలంగా వ్యాప్తి చేయటం కోసం చేస్తున్న ప్రయత్నంలో ప్రతి విషయంలోనూ వీళ్ళు పప్పులో కాలేస్తూనే ఉన్నారు. అది ఈ రోజున బొత్స సత్యనారాయణ వంతైంది. హెరిటేజ్ మీద అవాకులు చవాకులు బేలటానికి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి మరీ హెరిటేజ్ ఫుడ్స్ది ఒకటి చూపించి అడ్డంగా బుక్ అయిపోయాడు. అసలు ఏం జరిగింది, ఆ ప్యాకెట్ సంగతి ఏమిటి, బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడి ఇలా బొక్కబోర్లా పడ్డాడు, నా నీళ్లు నవలుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కొండబద్దలు వీడియోల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ మన కొండబద్దలు నోటిఫికేషన్ల ద్వారా మీ దాకా వచ్చి చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కొండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ఈ కల్తీ నెయ్యి మీద గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చని తప్పుదోవ పట్టించడానికి ఈ కల్తీ నెయ్యిని హెరిటేజ్ ఫుడ్స్, ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించింది కాబట్టి దానికి ఆపాదించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రయత్నం చేస్తుంది. దానికోసమని ఇందాపూర్ డైరీ గురించి, బోలే బాబా డైరీ వెబ్సైట్లో హెరిటేజ్ తాలూకు మూలాలు ఉన్నాయి తెలుసా అని చెప్పే దాని గురించి, ఇక తోక పార్టీలుగా నడుస్తున్న ఈ జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళని కానీ, లేకపోతే మేధావి వర్గం అని చెప్పుకుంటున్న ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళతో కూడా విచిత్రంగా స్క్రిప్ట్ని ప్రజెంట్ చేసే ప్రయత్నంలో మరి మండలిలో విపరీతమైన పోరాటం చేస్తున్న పోరాట యోధుడిగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటు బెంగళూరు వెళ్ళిపోయి పారిపోయి అక్కడ కూర్చున్నాడు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా ఏమిటి, అసెంబ్లీలో వాళ్ళు వేసిన ప్రశ్నలన్నిటికీ తాను ప్రెస్ మీట్లో సమాధానం చెబుతాడు, లేదు అసెంబ్లీలో చర్చించిన ప్రతి విషయం మీద తాను ప్రెస్ మీట్లో ప్రశ్నిస్తాడు. ఏది 4 రోజులు బట్టి అసెంబ్లీ జరుగుతుంది, అక్కడ అనేక రకాలైన అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. మండలిలో అయితే బొత్స సత్యనారాయణ గబగబా 4 మాటలు మాట్లాడేసి సమాధానం చెప్పబోతున్న టైంలో తుర్రుమని పారిపోతున్నాడు. పోయి టీ తాగేసి ఆ తర్వాత నెక్స్ట్ అంశానికి మళ్ళీ వచ్చి 4 ప్రశ్నలు అడిగే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్నే మరి గుర్తించిన ప్రభుత్వం తరపున ఉన్న మంత్రులు వీళ్ళు కూడా ఈ విషయాన్ని ఎత్తి చూపిస్తే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి బొత్సాకి ఏర్పడింది. ఇక ఈ హెరిటేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇందాపూర్ డైరీ కల్తీ నెయ్యి సప్లై చేస్తుంది అని ఒక అపవాదుని, లేదు ఆ ఇందాపూర్ డైరీ హెరిటేజ్దే అని చెప్పడానికి మరొకటి, కానీ ఇవన్నీ కాదు ఇందాపూర్కి హెరిటేజ్కి మధ్య సంబంధాలు ఉన్నాయి అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఈ రోజున బొత్స సత్యనారాయణ తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. అందులో కల్తీ నెయ్యి సప్లై చేసింది ఇందాపూర్ డైరీనే, దాని ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ ఆ నెయ్యి సప్లై చేసింది అని చెప్పబోయి, ఇదిగో నెయ్యి ప్యాకెట్ చూపించండి అనుకుని ఆ వెనకనున్న 10 మందిలోంచి ఒకళ్ళని నెయ్యి ప్యాకెట్ అడిగాడు. వాళ్ళు ప్యాకెట్ ఇచ్చారు, అది నెయ్యి కాదు. అయిపోయింది అక్కడికి, మ్యాటర్ ఫినిష్. నిజంగా హెరిటేజ్ ఫుడ్స్ నెయ్యి తయారు చేస్తూ అది ఇందాపూర్ డైరీ నుంచే తీసుకుంటుంది అని అనుకుంటే గనక మరి నెయ్యి ప్యాకెట్టే చూపించాలి. కానీ అక్కడ బొత్స సత్యనారాయణ చూపించింది చీజ్ ప్యాకెట్. ఎందుకంటే ఇందాపూర్ డైరీ నుంచి పన్నీర్ కానీ చీజ్ కానీ ఇట్లాంటివే తీసుకుంటారు, కానీ నెయ్యి ఏ రోజున మరి హెరిటేజ్ ఫుడ్స్ ఇందాపూర్ డైరీ నుంచి తీసుకోలేదు. అసలు నెయ్యి కల్తీని మరి ఇందాపూర్కి ఆపాదించాలి, హెరిటేజ్కి ఆపాదించాలంటే ఇప్పుడు హెరిటేజ్ తయారు చేసిన నెయ్యిని ఇందాపూర్ ప్రోడక్ట్ పేరుతోటి టీటీడీ దాకా తీసుకొని రావాలి. అది ఇందాపూర్ హెరిటేజ్కి నెయ్యి సప్లై చేస్తే కల్తీ నెయ్యిని దానికి టీటీడీకి సప్లై చేసిన ఎట్ట అవుద్ది? త్రూ ఇందాపూర్ డైరీ హెరిటేజే ఆ కల్తీ నెయ్యి సప్లై చేసింది అని కదా వీళ్ళు అనేది. కానీ వాళ్ళు చూపించిన ఆ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ, మార్కెటెడ్ బై హెరిటేజ్ ఫుడ్స్, అందుకని హెరిటేజ్ ఫుడ్స్ పేరేసింది. అందున అది నెయ్యి ప్యాకెట్ కాదు.
సరే పోనీ ఇది ఒక్కటి దీని ద్వారా ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఉన్న సంబంధం అర్థమవుతుంది కదా అని అన్నారనుకోండి, అయితే ఇంకా పెద్ద తప్పు చేసినట్టు అవుద్ది. జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నేను గుజరాత్ నుంచి అమూల్ నల్లా తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాడి రైతులు మొత్తాన్ని వృద్ధి చేయడానికి నేను అమూల్ని తీసుకొస్తున్నానని చెప్పాడు చూడండి. ఆ అమూల్ ఫుడ్స్ కూడా మరి ఈ ఇందాపూర్ డైరీయే ఈ పన్నీరు, చీజు వీటన్నిటిని సప్లై చేసేది. ఇంకా చాలా ప్రోడక్ట్స్ చాలా కంపెనీలకి, పతాంజలికి కావచ్చు, టాటాకి కావచ్చు, అందరికీ ఇందాపూర్ డైరీయే సప్లై చేస్తుంది. అసలు చొక్క పాలే కొనకుండా లక్షల కేజీల నెయ్యిని అందించిన బోలేబాబా డైరీకను ఇందాపూర్ డైరీకి అసలు సంబంధం ఏమైనా ఉందా? నిత్యం పాలను తీసుకొచ్చేవాళ్ళు, పాలని మొత్తం సేకరించేవాళ్ళు. తెలుసు కదా పాల సేకరణ ఎలా జరుగుతుందని. పాడి రైతులు ఊళ్ళల్లో ఉండే వాళ్ళ దగ్గర ఒక చిన్న ఈ పాల సేకరణ యూనిట్ని పెట్టి దాని నుంచి మరి క్యానుల్లో డైరీకి దాన్ని తీసుకెళ్ళి అక్కడ చిల్లింగ్ చేయటమో లేకపోతే పాశ్చరైజ్ చేయటమో ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ చేసిన పాల సేకరణ అంతా ఏం చేసుకుంటారండి ఇందాపూర్ డైరీ వాళ్ళు? కాలువలో పారబోసుకుంటారా? దాని నుంచి ప్రోడక్ట్స్ చేస్తారు. ఆ ప్రోడక్ట్స్ చేసిన వాటిల్లో నుంచి నెయ్యిని సప్లై చేస్తూ ఉంటే, అసలు చుక్క పాలే కొన్ని బోలేబాబా డైరీ కూడా నెయ్యి సప్లై చేస్తూ ఉంటే రెండిటికి ఏమైనా సాపత్యం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం లేదు. ఇప్పుడు ఆయన చూపించిన చీజ్ ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అని ఉందట. అందున అది చీజ్ ప్యాకెట్. దాన్ని వెనకున్న వ్యక్తి ఇచ్చి ఇందాపూర్ డైరీ ఉంది చూడండి దీని మీద అని బొత్స సత్యనారాయణకి చెప్పాడు. ఆయన కూడా ఆ ప్యాకెట్ తీసుకోగానే అవాక్ అయిపోయిందాడు. మీరు ఒకసారి ఆ ప్రెస్ మీట్ కూడా గమనిస్తే ఇదేదో చీజ్ ప్యాకెట్ కదా అనే ఓ తలంపు బొత్స సత్యనారాయణ మొహంలో కనపడతా ఉంది. అందుకనే ఇది నెయ్యి ప్యాకెట్ అని పెద్దగా ఏం చూపించలే. యాక్చువల్గా నెయ్యి ప్యాకెట్ ఏదైనా తీసుకొస్తే మరి పెద్దదిగా కనిపించే కేజీ నెయ్యి ప్యాకెట్, అర కేజీ నెయ్యి ప్యాకెట్ కదా, అరచేతిలో ఇమిడిపోయేంత చీజ్ ప్యాకెట్ తీసుకొచ్చారు. చీజ్ అంటే మరి ఆ సైజులోనే ఉంటుంది. అరచేయిలో సరిపోయేంత సైజులో చతురస్రాకారంలో ఉంటుంది. బ్రెడ్లో పెట్టుకోవటానికో మిగతా వాటిల్లో వాడుకోవటానికో తయారు చేసే చీజ్ స్లైసెస్గా అందులో ఒక 20 పెట్టి ప్యాక్ చేస్తారు. అది అరచేతి సైజులోనే ఉంటుంది. అంత ప్యాకెట్ తీసుకుని ఎందుకు వస్తారు? నెయ్యి ప్యాకెట్ అయితే 200 గ్రాముల ప్యాకెట్ కొంటే కానీ ఆ సైజులో ఉండదు. అయినా అది కూడా ఈ చీజ్ ప్యాకెట్ కంటే పెద్దదిగానే ఉంటుంది. ఒక కేజీ ప్యాకెట్ అన్న కొనక్కు రాలేని స్థితిలో ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్ది? ఎందుకు కొనక్కు రాలేదు అని అంటే మరి హెరిటేజ్ నెయ్యి మీద చూస్తే ఇందాపూర్ డైరీ అని ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇందాపూర్ నుంచి నెయ్యి ప్యాకెట్ కొనరు, నెయ్యి వాళ్ళ దగ్గర నుంచి సప్లై తీసుకోరు కాబట్టి. అలాగనే హెరిటేజ్ కూడా ఇందాపూర్కి నెయ్యి సప్లై చేయదు. ఇది ఎక్కడా కనపడటం లేదు. ఎట్లాగా ఏదో మసిబూసి మారేడుకాయ చేయటానికి వేరే రకమైన ప్రోడక్ట్లను తీసుకొచ్చి అది నెయ్యి అని చూపించే దాన్ని గట్టిగా మరి ప్రెస్కు కూడా చూపించలేక ఇటు తిప్పి అడు తిప్పి టపక్కని జేబులో పెట్టుకొని ఇలాంటి వ్యవహారాలు చేస్తే మరి బొత్స బుక్ అయిపోయి ఏం చేస్తాడు? బొక్క బోర్లా పడికి ఏం చేస్తాడు? ఇదే ఈరోజు కుండబద్దలు.